మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశం నుంచి వారు వచ్చాక ఇక్కడ దేవునికి వారు మొరపెట్టుచున్నారు. ఇశ్రాయేలీయులని మనము చూచినప్పుడు వారు మరి మాట విననొల్లని ప్రజలుగా ఉన్నారు. దేవుని స్తుతించిన సమయాలు ఉన్నప్పటికీ అనేక సార్లు మరి దేవుని మార్గము నుంచి వారు దూరముగా వెళ్ళడము, వారికి ఇష్టానుసారముగా వారు నడుచుకోవడం మనము చూస్తాం. ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా మరలా మరి దేవుణ్ణి ఆకాశం నుంచి మా వైపు చూడమని, ఎందుకంటే వారు చేసిన పనులకి ఆయన ఉగ్రత వారిపై ఉండడం మనము చూస్తున్నాం. కాబట్టి మరొకసారి దేవునికి వారు మొరపెట్టుచున్నారు. 14వ వచనంలో చూచినట్లయితే, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, అంటే మరలా మా వైపు చూచి మరి ఈ స్థితి నుంచి మమ్మల్ని రక్షించునని. ఎందుకంటే 16వ వచనంలో నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు, కోపం వలన మేము నశించిపోతున్నాం, కాబట్టి దయచేసి మరలా మా వైపు చూడమని దేవుణ్ణి వారు కోరుకోవడం మనము చూస్తాం. 17వ వచనంలో, నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. దేవుని నుండి మరి వారు తోడును అలాగే బలమును కోరుకొనుచున్నారు. 18వ వచనంలో మనం చూచినట్లయితే, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్ముని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. ఈ విధముగా మాకు తోడయుండి మమ్మల్ని బలపరచుము, ఇక మీదట ఎప్పుడు కూడా మేము మరి తొలగిపోము, బ్రతికింపుము అని దేవుణ్ణి వారు మొరపెట్టడం మనము చూస్తాం. మరొకసారి అదే వచనము మనం చూసినట్లయితే 19లో, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మను రక్షించుము. మరి వచనము 2 పర్యాయములు కూడా ఈ అధ్యాయంలో మనము చూస్తాం. అంటే దేవుని తోడు లేకుండా వారు ముందుకు వెళ్ళలేరని, మరి ఆ కోపముతో వారు అనేకులు నశించిపోతున్నారని దేవునికి మరొకసారి మొరపెడుతున్నారు. మరి ఈరోజు నీవు వాక్యం వింటున్నావు, నీవు కూడా దేవునికి మరి గడిచిన సంవత్సరాలన్నీ కూడా దూరంగా ఉన్నావేమో, దాని వలన మరి నీ జీవితంలో ఆశీర్వాదాలని నీవు కోల్పోయావేమో. వాక్యం సెలవిస్తుంది, గాయం చేయువాడిని నేనే, అలాగే దాన్ని కట్టువాడిని నేనే. కాబట్టి పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని దగ్గరికి మరలా వచ్చినప్పుడు ఆయన మనని రక్షించే దేవుడిగా ఉన్నాడు, దీవించే దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఎలాగైతే మరలా దేవుని మొరపెట్టారో మనం కూడా ఆ విధముగా మొరపెట్టి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, అలనాడు ఇశ్రాయేలీయులు మొరపెట్టి ఉన్నారు, రక్షించమని మొరపెట్టి ఉన్నారు దేవా. వారు మార్గము తొలగి దేవా మరి వారి ఇష్టానుసారముగా జీవించినప్పుడు తండ్రి, నీ కోపాగ్ని చేత వారు నశించిపోతున్నారని మరొకసారి దేవా చూడుమని తండ్రి మొరపెట్టి ఉన్నారు దేవా. ఆ విధముగా ఎందరైతే ఉన్నారో వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీరే వారిని దేవా మరి వారి మార్గమును సరళము చేసి తండ్రి, మీరే వారిని స్థిరపరిచి సిద్ధపరిచి మీరే వారికి తోడై ఉండి తండ్రి దేవా, మరి వారు కోల్పోయిన ఆశీర్వాదాలను దీవెనలను తండ్రి మరలా మీరు వారికి దయచేయండి, దీవించి ఆశీర్వదించి మీరే రక్షించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత. దేవుడి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.